ఆనం రామనారాయణ రెడ్డి గారు. యాక్చువల్‌గా చాలా సీనియర్ రాజకీయ నాయకులు. కాసింత హుందాతనం కూడా ఖచ్చితంగా కనిపిస్తది ఈ పెద్ద మనిషిలో. హుందాగానే చాలా సార్లు ప్రవర్తిస్తూ ఉన్నట్లు అనిపిస్తుంటది. కానీ తాజాగా తిరుపతి ఘటన, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద దేవాదాయ శాఖ మంత్రి హోదాలో ఆనం రామనారాయణ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలేవైతే ఉంటాయో, నిజంగానే ఆయన ఆయన పొలిటికల్ ఎక్స్‌పీరియన్స్‌కి, ఆయన హుందాతనానికి ఏమాత్రం సెట్ కాని వ్యాఖ్యలు. మంత్రి గారేమంటారు, జగన్మోహన్ రెడ్డి గారు చేతిలో కవర్లు పట్టుకొని, ఆసుపత్రులకెళ్ళి చికిత్స తీసుకుంటున్న వాళ్ళకిచ్చి, మీరు చంద్రబాబును తిట్టండి, తిట్టండి అని జెప్పారు. ఇంత నీచమైన రాజకీయమా జగన్ అని జెప్పి విమర్శలు జేశారు. అసలు ఏమాత్రం ఆయన హుందాతనానికి దరిదాపుల్లో కూడా రానటువంటి వ్యాఖ్యలు. మరి ఒత్తిడితో చేశారా? తనను తాను మంత్రి పదవి నుంచి కాపాడుకోవడం కోసం చేశారా? తెలియదు గానీ, ఎక్కడైనా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి లీడర్ వస్తూ ఉంటే కెమెరాలు చుట్టుకొనుంటాయి. కవర్లు చేతిలో పట్టుకొనొత్తారా? వచ్చి వాళ్ళకిచ్చి చంద్రబాబుని తిట్టానంటే అప్పటికప్పుడు చంద్రబాబుని తిడతారా? ఏమైనా అర్థం పర్థం ఉందా? అసలు ఆ వ్యాఖ్యకి ఏమైనా అర్థం పర్థం ఉందా? ఎంత దారుణమైన వ్యాఖ్య అంటే, ఎవరో చిల్లరగాళ్ళు, ఎవరో బేకారిగాళ్ళు, ఎవరో దేడిదిమాగ్గాళ్ళు, ఎవరో పనికిమాలిన ఎదవలు రకరకాల హెడ్డింగ్లు పెట్టి పక్క రాష్ట్రం నుంచి సుపారి గ్యాంగు, దీని వెనకలో కుట్రుండొచ్చు, అది ఇది ఎవరో చెత్తవాళ్ళు చెత్తవాగుడు వాగుతూ ఉండొచ్చు. కానీ డెఫినెట్లీ ఆనం రామనారాయణ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే తనకేమాత్రం సెట్ కాని వ్యాఖ్యలు. దీని మీద తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి జిల్లాకు భూమన కరుణాకర్ రెడ్డి గారు చాలా ఘాటుగానే స్పందించారు. నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిన చోట ఇంత దిగజారుడు వ్యాఖ్యలు అవసరమా ఆనం? అసలు మీ స్థాయికి తగ్గట్ట ఇవన్నీ అర్థం పర్థం ఉన్నాయా? ఎవరి మెప్పు కోసం ఈ వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉన్నావు? ఏది అవి అన్ని దగ్గర సీసీ ఫుటేజ్లు ఉంటాయి కదా, ఇది రిలీజ్ చెయ్యి. ఆ వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయి, కవర్లు ఇచ్చి చంద్రబాబుని తిట్టు అనమన్నారని చెప్పి. ఇంత నీచ రాజకీయం అవసరమా అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా, ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తే కనీసం సెక్యూరిటీ ఇవ్వరా? రోడ్డు మీద ట్రాక్టర్లు లారీలు అడపెట్టి నడిపిస్తారా కిలోమీటర్లు? అక్కడే ఆపేస్తారా? ఇక్కడ కావాలని ఉప ముఖ్యమంత్రిని చాలాసేపు అలాగే ఉంచి ఇక్కడ కావాలని ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది మీరు కదా. మళ్ళీ ఇప్పుడు ఈ నీచమైన వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉందా? దమ్ముంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టి అవి చూపించాలి అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఛాలెంజ్ విసిరారు. నవ్వు రాదు మనకు. ఆనం రామనారాయణ రెడ్డి గారు అటువంటి విమర్శ చేస్తే ఎవరో చిల్లరోలు చేశారంటే ఓకే, కానీ ఆ పెద్ద మనిషి చేశారంటే నిజంగానే నవ్వు వస్తుంది. ఎందుకు ఇట్లా ఇంత దారుణమైన వ్యాఖ్యలు? ఎందుకు సార్ అనవసరంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం?